బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కృష్ణ కృష్ణ హరి కేశవ విష్ణు విష్ణు సదా మమ. వేణునాదాపహృత సర్వచేతో భర వేణునాదాపహృత సర్వచేతో భరా. గోప గోపీ జనోధారకే లీపరా గోప గోపీ జనోదారకేళీ పరా. మౌని బృందైక విజ్ఞాత నిజ తత్వక మౌని బృందైక విజ్ఞాత నిజ తత్వక. సచ్చిదానంద సౌందర్య సారాత్మక సచ్చిదానంద సౌందర్య సారాత్మక. కృష్ణ కృష్ణ హరి కేశవ విష్ణు విష్ణు సదా మమ. కృష్ణ కృష్ణ హరి కేశవ విష్ణు విష్ణు సదా మమ. అలా కృష్ణుణ్ణి ధ్యానిస్తూ నిలబడ్డ శుకమునికి ఆకలి దప్పికలు లేవు. ఆయన శీతోష్ణాలలో సమబుద్ధి కలవాడు కనుక ఎండావాన అనేది కూడా లేదు. శుకుడిలా కృష్ణ ధ్యానంలో ఉండగా అక్కడికి లోపల నుండి ఇంకొక వృద్ధ ద్వారపాలకుడు వచ్చాడు. అతడు శుకుణ్ణి గుర్తించి చాలా పెద్ద తప్పు జరిగిపోయిందని కాళ్లపై పడి పూజించి సగౌరవంగా అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. ఆ రోజు ఆయనకు జనక మహారాజును చూడటానికి వీలు పడలేదు. సేవకులు శుకుణ్ణి ప్రమదావనం అనే అద్భుతమైన ఉద్యానవనానికి తీసుకువెళ్ళి అక్కడే ఉన్న అతిథి ప్రాసాదంలో బస ఏర్పాటు చేశారు. శుకుడి సేవకై 50 మంది సుందర స్త్రీలు నియమింపబడ్డారు. వారందరూ ఎదుటి వారిని మాటలలో దింపటంలోనూ తమ నాట్య నైపుణ్యంలో మనస్సు చలించేలా చేయటంలోనూ అరితేరినవారు. అలవాటు ప్రకారంగా వారు శుకుడి వద్ద కూడా తమ వయ్యారాలు వలకబోశారు. ఆయనకు స్నానాలు చేయించారు, భిక్ష వడ్డించారు. ఆయన విహారానికి తీసుకుపోయి ఉద్యానవనమంతా తిప్పి చూపించారు. అలా ఉద్యానవనంలో తిప్పుతూ శుకుడు మీద మీద పడ్డారు. ఆత్మారాముడు, ఆత్మక్రీడుడు అనేటువంటి విషయం వారికి తెలియదు. ఆయన వారి చేష్టలేవి శుకుడి విషయంలో చలించలేదు. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఫలించలేదు. ఎలా నిర్మలంగా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనకు సంతోషం కానీ కోపం కానీ కలగలేదు. బయటకు మౌనంగా కనిపించిన లోపల భగవంతుడిని ధ్యానిస్తూనే ఉన్నాడు. ఆ స్త్రీలకు ఇక తమ ఉపాయాలు శుకుడిపై పనిచేయవని తెలిసింది. వారు ఆయనను భవనానికి తీసుకొచ్చారు. అక్కడ హంసతూలికా తల్పాన్ని చూపించి స్వామి విశ్రమించండి అన్నాడు. శుకుడు నేలపై కూర్చొని మరుక్షణమే సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు జనక మహారాజే స్వయంగా వచ్చి శుకమహర్షిని గౌరవించి ఆయన గొప్పతనాన్ని చుట్టూ ఉన్న వారికి తెలిపి అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. అక్కడ జనకుడికి శుకుడికి మధ్య గొప్ప ఆత్మ చర్చ జరిగింది. ఇది చాలా పెద్ద ఘట్టం. ఈ ఘట్టాన్ని శుక జనక సంవాదం అనే పేరుతో మహాభారతం వర్ణించింది. శుకుడు జనకుడి వద్ద గడిపినవన్నీ రోజులు మరెక్కడా గడపలేదని చరిత్ర చెబుతోంది. దీనిని బట్టి శుక మహర్షికి ఆత్మతత్వం అంటే ఎంత ప్రీతి ఉండేదో అర్థమవుతుంది. శుకుడు మిథిల నుండి బయలుదేరి సంచారంలో ఉండిపోయాడు. అలా సంచరిస్తున్న శుకావధూతకు కురువంశరాజైన పరీక్షిత్తు శృంగి అనే ఋషి చేత శపింపబడ్డాడనే వార్త తెలిసింది. పరీక్షిత్తును ఉద్ధరించే నెపంతో లోకానికి భాగవత పరంపర అందించాలని శుకుడు సంకల్పించాడు. వెంటనే పరీక్షిత్తు ఉపవాసం చేస్తున్న
గంగా తీరానికి వచ్చాడు. అప్పుడక్కడికి పిల్లలు శుకుడిని చూసి పిచ్చివాడు అనుకొని ఆయన చుట్టూ చేరి గేలి చేశారు. శుకుడు ఎవరినీ మందలించలేదు. ఋషులు దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూశారు. ఆ వచ్చిన వాడు శుకుడే అని గుర్తించి ఆయన రాకను ఇలా పొగిడారు. ఏషాం సంస్మరణాత్ పుంసాం ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్యక శుద్ధ్యంతి వై గృహాః సద్యక శుద్ధ్యంతి వై గృహాః కిం పునర్దర్శన స్పర్శపాద శౌచాసనాదిభిః కిం పునర్దర్శన స్పర్శపాద శౌచసనాదిభిః కిం పునర్దర్శన స్పర్శపాద శుచాసనాదిభిః. ఓ మహాత్మా, విష్ణు సాన్నిధ్యంతో రాక్షసులు నశించినట్టు నీ సాన్నిధ్యంతో మహాపాపాలు నశించిపోతాయి. నిన్ను స్మరించటంతోనే గృహస్థులు సకుటుంబంగా శుద్ధమవుతున్నారు. ఇక నిన్ను దర్శించటం, స్పృశించటం, నీ పాదాలు కడగటం అనే వాటి వల్ల కలిగే ఫలాన్ని మేము ఏమని చెప్పగలం అని ప్రార్థించారు. పరీక్షణ్ మహారాజు కూడా శుకదేవుడికి అర్ఘ్యపాద్యాలనిచ్చి ఇలా ప్రార్థించాడు. ఓ శుక మహర్షి, నా విషయంలో కృష్ణుడు సంతోషించాడని అనిపిస్తుంది. లేకపోతే ఆయన నీ వంటి మహాత్ముల దర్శన కల్పించేవాడే కాదు. అందులోనూ త్వరలోనే మరణించబోతున్న నాలాంటి వాడికి నీ వంటి మహాత్ముల దర్శనం లభించిందని నాకు తెలుసు. అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం. అథ పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం. పురుషస్యేహ యత్కార్యం ప్రియమాణస్య సర్వతః మ్రియమాణస్య సర్వతః. ఓ సుఖమహర్షి, మీరు యోగులకు పరమ గురువు. అందుకే మిమ్మల్ని మోక్షోపాయము చెప్పమని ప్రార్థిస్తున్నాను. మరణం ఆసన్నమైన వారు ఏది చేయాలో దాన్ని నాకు బోధించండి. మరణం దగ్గర వస్తుంది అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలా? అయ్యో అప్పో అయ్యోయా అయ్యోయా చచ్చిపోతానా అనుకోకుండా యశ్రోతవ్యమతోచాప్యం, చావటానికి భయపడకూడదు, చచ్చిపోతానని దుఃఖించకూడదు. యశ్రోతవ్యమతోజాప్యం యత్కర్తవ్యం నృభిః ప్రభో, యత్కర్తవ్యం నృభిః ప్రభో. స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. మహాత్మా, మానవుల చేత ఏది నిజంగా వినబడాలో దానిని చెప్పు, దేన్ని జపించాలో అది చెప్పు, కర్తవ్యాన్ని బోధించు, స్మరించదగినది భజించదగినది ఏదో అది చెప్పు, లేదా వీటికి విరుద్ధమైన నిషిద్ధ కర్మలను తెలుపు. తమరు ఒక ఇంటిలో పాలు పితికేంత సమయం కూడా ఉండరని నాకు తెలుసు. ఒక పాలు కుయ్యి అంటారు, అంతే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు రావటం నా భాగ్యం. పైగా ఏదైనా అడుగు చెబుతాను అని సెలవిచ్చారు. ఇది ఇంకా గొప్ప భాగ్యం. అందుకే అడుగుతున్నాను స్వామి, నాకు బోధ చేసి నన్ను తరింపజేయండి అన్నాడు పరీక్షిత్తు.
For more videos like this, subscribe Big TV channel.